which of the following are exclusive powers of Lok Sabha? Okay, the first one vachesi passing a no confidence motion. Second one, introducing a money bill. Okay, third one, ratification of national emergency. ఫోర్త్ వన్, క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పుడు లాస్ట్ టైం మనము రాజ్యసభ లోక్సభ పవర్స్ గురించి వన్ ఆఫ్ ది క్వశ్చన్స్లో మనం చూడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లోక్సభకి కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాంట్లో స్పెసిఫిక్గా మనీ బిల్ గురించి. మనీ బిల్ అనేటువంటిది మనం రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయలేము, కేవలం మనం లోక్సభలో మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. రాజ్యసభ యొక్క రోల్ వచ్చేసి కంప్లీట్లీ లిమిటెడ్ ఇన్ నేచర్, జస్ట్ వాళ్ళు రికమెండేటరీ ఇన్ నేచర్ మాత్రమే ఉంటాయి. దట్ టు ఆ రికమెండేషన్స్ కూడా లోక్సభ ఒకవేళ వినాలి అంటే యాక్సెప్ట్ చేస్తుంది, లేదు అని అంటే కనుక అది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్క్లూజివ్ పవర్ వచ్చేసి మనీ బిల్కి సంబంధించి మనకైతే కనుక లోక్సభకు ఉంటుంది. ఇక ఫస్ట్ది వచ్చేసి పాసింగ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్. దిస్ ఈజ్ ఆల్సో ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆర్ ద పవర్ ఆఫ్ ద లోక్సభ. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక మీరు ఫోర్త్ స్టేట్మెంట్ చూస్తే క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. దిస్ ఈజ్ రాంగ్ బికాస్ ఎందుకంటే ఆర్టికల్ నెంబర్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ త్రూ విచ్ రాజ్యసభ ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేయడం గురించి ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ మనం రాజ్యసభకి యొక్క పవర్ని కన్ఫర్ చేయబడటం జరిగింది. సో విత్ దట్ ఫోర్త్ స్టేట్మెంట్ అయితే రాంగ్ బికాస్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ రాజ్యసభ. అండ్ దెన్ ద థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాటిఫికేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇందులో ఇద్దరిది సేమ్ రోల్ ఉంటుంది, బోత్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. ఇదేమి ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్సభ కాదు. సో పాసింగ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇంట్రొడక్షన్ ఆఫ్ మనీ బిల్ మాత్రమే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. బికాస్ ఎందుకంటే థర్డ్ వన్ రాటిఫికేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జీ విషయానికి వచ్చేసరికి ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ విషయానికి వచ్చేసరికి రాజ్యసభకి ఎక్కువ రోల్ మనకైతే ఉంటుంది. 1 and 2 ఓన్లీ. నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ ద మనీ బిల్, so they both are only with respect to Lok Sabha only. Ratifying a national emergency requires assent from the both the houses, and all India services ni create చేయడం అనేటువంటిది ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ అండర్ ఆర్టికల్ నెంబర్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, ఖచ్చితంగా అడుగుతారండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ, ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ, లేకపోతే వేటి దగ్గర లోక్సభకి రాజ్యసభకి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు అడిగే అవకాశం చాలా ఎక్కువగా మనకు ఉంది.